నమస్తే అందరికీ. రాక్షస ఈ సినిమా లాస్ట్ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడైతే నేను ఓటీటీలో చూసి ఈ సినిమాకి రివ్యూ చేస్తున్నాను. మరి ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందా? ఈ సినిమాలో యాక్షన్, సస్పెన్స్, హర్రర్ ఎలా ఉంటాయి? వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా క్లారిటీ వచ్చేస్తుంది. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసండి. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు మారుతుంది అనమాట. ఈ ట్విస్టులు ఏంటంటే, ఒక మనిషి రాక్షసుడిగా ఎలా మారుతాడు, అది అతను నిజంగా మారుతాడో లేకపోతే అతను భ్రమ. అది ఈ థ్రిల్లింగ్ జర్నీలో మిస్టరీ, హర్రర్, యాక్షన్ బ్లెండ్ చేసి పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్, మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హీరో లిటరలీ తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంటెన్సిటీ, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా నీట్గా డెలివరీ చేసి నీట్గా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. బీజిఎం సస్పెన్స్ థ్రిల్లర్ని ఎలివేట్ చేయడంలో పర్ఫెక్ట్గా సెట్ చేశారని చెప్పాలి. ఇంకా సస్పెన్స్ని ఎలివేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయిందని కూడా చెప్పొచ్చు. డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ ఈ సినిమాని లిటరలీ గ్రిప్పింగ్గా మెయింటైన్ చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే డార్క్ ఈరీస్తో మంచి సినిమాటోగ్రఫీ, ఈరీస్ వైబ్ అయితే ఇచ్చిందని చెప్పాలి. పాజిటివ్స్, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, ఎంగేజింగ్ నారేషన్, పర్ఫార్మెన్స్, లిటరలీ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రాంగ్ హర్రర్ యాక్షన్ మిక్స్, ఇంటెన్సిటీ, బీజిఎం, విజువల్స్. నెగిటివ్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవ్వచ్చు అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి క్లైమాక్స్ పక్కాగా. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, రాక్షస ఒక పర్ఫెక్ట్ హర్రర్ థ్రిల్లర్ లవర్స్కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇంకా సూపర్ న్యాచురల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేసేయండి. ఇంకా ఈ సినిమా ఒక యావరేజ్ మూవీ అని చెప్తాను. నా పర్సనల్ రేటింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఆల్రెడీ మీరు ఎవరైనా చూసింటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.